నమస్తే అండి. నేను డాక్టర్ శశికాంత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, సెంటనీ హాస్పిటల్స్ విజయవాడ. ఈ రోజు మనము క్రానిక్ ప్యాంక్రిటైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ క్రానిక్ ప్యాంక్రిటైటిస్ అనేది ఎవరిలో వస్తుందంటే రిపీటెడ్ గా ప్యాంక్రిటైటిస్ వచ్చి, లేదు కొంతమంది జన్యుపరంగా గానీ వచ్చి రావటం వల్ల ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్యాంక్రియాస్ డక్ట్ లో గానీ ప్యారెన్కైమాలో గానీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే బాగా పెయిన్ వస్తుంది, రికరెంట్ గా పెయిన్ వస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్స్ ఇవ్వటం, దాని ద్వారా కూడా తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్రానిక్ ప్యాంక్రిటైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూద్దాం. సో క్రానిక్ ప్యాంక్రిటైటిస్ వల్ల ఫస్ట్ కాంప్లికేషన్ కంటే సీక్వెల్ ఒకటి, అరుగుదల కోసం తయారయ్యే రసాలు తగ్గిపోవటం వల్ల ఫ్యాట్ అనేది పేగుల్లో సరిగ్గా అరుగుదల అవ్వదు. దానివల్ల మోషన్ లో ఫ్యాట్ ఎక్కువ ఫామ్ అవుతుంది, దాన్ని స్టియోటోరియా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్ లో ఫైబ్రోసిస్ రావడం వల్ల సిబిడి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దానివల్ల కామెర్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ డిస్ట్రాయ్ అవటం వల్ల షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్యాంక్రియాస్ లో గెడ్డలు ఫామ్ అయ్యి క్యాన్సర్ కూడా దారి తీస్తుంది. సో అర్లీగా డయాగ్నోస్ చేసి అవసరమైతే సిటీ స్కాన్ చేసుకుని దానికి సర్జరీ చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.